గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆర్య అనే విద్యార్థి వద్ద బుల్లెట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆర్య నుంచి బుల్లెట్లను స్వాధీనం చేసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేఎల్ యూనివర్సిటీలో ఆర్య అనే యువకుడు బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడని సిఐ బివి శివప్రసాద్ తెలిపారు. ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియా ఫ్లైట్కి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఆయన యొక్క బ్యాగ్లో ఒక 2 ఆమ్యునేషన్స్ వెపన్కి సంబంధించిన 2 ఆమ్యునేషన్స్ ఉన్నాయని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళని ఆపి ఆయన్ని మాకు ఫర్దర్ ఎంక్వైరీ కోసం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన యొక్క పేరు ఆర్య. ఆయన కేఎల్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈయనది హర్యానా పానీపట్టు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కేఎల్యూలో చదువుతున్నారు. మేము ఆయనతో విచారించగా మీకు ఎందుకు వచ్చినాయి ఏమిటంటే ఆయన వాళ్ళ ఫాదర్ హర్యానాలో గన్ లైసెన్స్ హోల్డరు, అలాగే ఆయన సెక్యూరిటీగా చేస్తున్నారు. సో ఆయన బ్యాగ్ని ఈయన లాస్ట్ జూలైలో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీకి హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. సో దీని నిమిత్తం మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపడతాం. ఇక గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కలకలం రేపాయి. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆర్య అనే విద్యార్థి వద్ద బుల్లెట్లున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. అయితే ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆర్య అనే విద్యార్థి బ్యాగ్ లో 2 బుల్లెట్లను ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వద్ద పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ బుల్లెట్ ను స్వాధీనం చేసుకుని విద్యార్థిని గన్నవరం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ ఘటన పైన గన్నవరం పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీని ఇచ్చారు. సిఐ శివప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం కేఎల్ యూనివర్సిటీలో ఆర్య అనే యువకుడు బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే తనిఖీల్లో భాగంగా ఆర్య బ్యాగ్ లో 2 బుల్లెట్లను గుర్తించారు. అయితే యువకుడిది హర్యానాలోని పానీపట్ స్వగ్రామంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇవి తన తండ్రికి అనుమతి ఉన్నటువంటి ఒక రివాల్వర్ లోని బుల్లెట్లుగా అతను తన పోలీసుల దర్యాప్తులో చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే గత జులైలో హర్యానా నుంచి అతను కాలేజ్కి వచ్చే సమయంలో తండ్రికి సంబంధించినటువంటి బ్యాగ్ తో వచ్చినట్లు చెప్తున్నాడు. అయితే ఆ ఘటనకి సంబంధించినటువంటి వివరాలను, నిజంగా తన తండ్రి దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందా లేదా అనే వివరాలను కూడా పోలీసులు తెలుసుకున్న తర్వాత కేసుకు సంబంధించినటువంటి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే పోలీసుల అదుపులో మాత్రం విద్యార్థిని తీసుకుని దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నారు. శ్వేత.